బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దువా ఎలా చేయాలి? దువా చేసే వ్యక్తి వజూ చేసుకొని ఉండటం ఉత్తమం. దువా చేసే చోటు కూడా పరిశుభ్రంగా ఉంటే మంచిది. చేతులెత్తకుండా అయినా దువా చేయవచ్చు, కానీ చేతులెత్తి దువా చేయటం సున్నత్. ఒకవేళ చేతులెత్తి దువా చేస్తున్నట్లయితే భుజాల వరకు పైకెత్తి దువా చేయాలి. దువా చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపు ఉండాలి. మరియు దువాలో ఈ నియమాలు పాటించాలి. ముందుగా అల్లాహను స్తుతించండి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించండి. అంతకుముందు మీ వల్ల జరిగిన పాపాలను దువాలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పశ్చాత్తాపపడండి. మీ వల్ల పాపం జరిగిందని అల్లాహ్ సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్రంగా ఒప్పుకోండి. కేవలం అల్లాహ్ ముందే సుమా. అల్లాహపై పూర్తి నమ్మకంతో దువా చేయండి. పరిపూర్ణ ఏకాగ్రతతో అల్లాహ్ యందే మనసును లగ్నం చేసుకుని దువా చేయండి. అల్లాహ్ నుంచి మీరు కోరుకుంటున్న విషయం చాలా ముఖ్యమైనదైతే దువా వచనాలను 3 సార్లు పలకండి. ముందు మీకోసం దువా చేసుకోండి. తర్వాత మీ తల్లిదండ్రుల కోసం, సోదరి సోదరుల కోసం, ముస్లిం సమాజం కోసం దువా చేయండి. దువాను మీ వరకే పరిమితం చేయకుండా పరుల కోసం కూడా దువా చేయండి. సమగ్రమైన మంచి భావం కలిగిన దువాలు చేయండి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన దువాలు చేయండి. మీకు కావలసింది చాలా చిన్న వస్తువు కదా అని అనుకోకండి. ఎంత చిన్న అవసరమైనా చివరికి దాన్ని తీర్చేవాడు అల్లాహే కనుక ప్రతి అవసరం కోసం అల్లాహ్ని వేడుకోండి. దువా చివర్లో ఆమీన్ పలకటం మర్చిపోకండి. దువా చివర్లో కూడా మరోమారు దరూదు పఠించండి. ఆ తరువాత అల్లాహ్ను మళ్ళీ స్తుతిస్తూ దువాను ముగించండి. మొత్తం దువా ఇలా ఉండాలి. అల్లాహ్ను స్తుతించండి. వీలైతే అల్లాహ్ యొక్క గొప్ప నామం ఇస్మె ఆజం కలిగిన ప్రార్థనా వచనాలు పలుకుతూ ప్రార్థన మొదలు పెట్టండి. ఇస్మె ఆజం కలిగి ఉండే దువా వచనాలు ఉదాహరణకు కొన్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ ఇన్నీ అలుక బి అన్నక అంతల్లాహ్ లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమదుల్లదీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా ఖయ్యూమ్. తర్వాత దరూదు పఠించండి. అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సొల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. తర్వాత పాపాల మన్నింపునకై ప్రార్థించండి. ఉదాహరణకు ఒక ప్రార్థన, అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఇహలోకంలో పరలోకంలో మేలు జరగాలని దువా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. తల్లిదండ్రుల కోసం సంతానం దువా. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా. చదువు సంధ్యల్లో అభివృద్ధి కోసం దువా. రబ్బి జిద్నీ ఇల్మా. మంచి జీవిత భాగస్వామి, ఉత్తమ సంతానం కోసం. రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా ఖుర్రత అయునిన్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. సన్మార్గాన్ని, దైవభీతిని కోరుకుంటూ అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 4 విషయాల నుండి శరణు వేడుకునేవారు. అల్లాహుమ్మ ఇన్నీ ఔజుబిక మినల్ అర్బై మిన్ ఇల్మిన్ లా యన్ఫా వమిన్ ఖల్ఫిన్ లా యఖ్షా వమిన్ నఫ్సిన్ లా తష్బా వమిన్ దుఆయిన్ లా యుస్మా. అల్లాహ్, నేను ఈ 4 విషయాల నుండి శరణు వేడుకుంటున్నాను. నిష్ప్రయోజనమైన విద్య నుండి, అంటే ఆచరణ లేని విద్య, దైవభీతి లేని హృదయం నుండి, ఆత్రం తీరని మనసు నుండి, అంగీకరించబడని ప్రార్థన నుండి, దిగులు, బలహీనత, పిరికితనం, పిసినారితనం, రుణబాధల నుండి శరణు వేడుకుంటూ చేసే దువా. అల్లాహుమ్మ ఇన్నీ ఔజుబిక మినల్ హమ్మి వల్ హుజ్ని వల్ అజిజి వల్ కస్లి వల్ బుఖ్లి వల్ జుబ్ని వజలైద్దైని వల్ గీబతిర్ రిజాలి. ఇంకా మీకు ఏమేం కావాలో అన్నీ మీరు మాట్లాడే భాషలోనే ప్రార్థించుకోండి.
కానీ జాగ్రత్త, మీరు చనిపోవాలని కానీ లేక పరులకు హాని జరగాలని కానీ శాపనార్థాలు పెట్టకండి. అలా చేయటం పాపం. దువా చివర్లో ఆమీన్ అని పలకండి. మళ్ళీ దరూద్ పఠించండి. చివర్లో అల్లాహ్ను స్తుతిస్తూ దువా ముగించండి. ఇలాగా సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. దువాలు ఆమోదించబడే వేళలు. దాసుల ప్రార్థనలను అల్లాహ్ ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది. మొదటిది అజాన్ ఇఖామత్ల మధ్య సమయంలో. రెండోది అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి సజ్దాలో ఉన్న స్థితిలో. మూడోది ఫర్జ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది. 4 ఉపన్యాసకుడు వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి జుమా నమాజ్ ముగిసే వరకు మధ్యలోని ఘడియల్లో దువా స్వీకరించబడుతుంది. అంటే 2 ఖుత్బాల మధ్యన. 5వది జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది. ఆ సమయంలో చేయబడే ప్రార్థన స్వీకరించబడుతుంది. ఉపవాస విరమణ ఇఫ్తార్ సమయంలో కూడా దువా స్వీకరించబడుతుంది. రంజాన్ నెలలోని ఘనమైన రేయి లైలతుల్ ఖద్ర్లో కూడా దువా స్వీకరించబడుతుంది. రాత్రి ఆఖరి జాము అంటే తహజ్జుద్ సమయంలో ప్రార్థన స్వీకరించబడుతుంది. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వర్షం కురిసేటప్పుడు కూడా దువా స్వీకరించబడుతుంది. మీ దువాల్లో మమ్మల్ని కూడా గుర్తించుకుంటారని ఆశిస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.